నా చేయి పెడుతుండగా అరుస్తూ బయటకు వచ్చేస్తున్నాయి. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఈ బిడ్డ వంటలో ఉండి ఏం చేస్తున్నా? ఏం చేస్తున్నావు? ఈ బిడ్డ వంటలో ఉండి ఏం చేస్తున్నావు? కడుపులో కిడ్నీ దగ్గర నొప్పి పెట్టింది నువ్వేనా? నువ్వే పెట్టావా? ఇంకేం చేస్తున్నావు? ఇంకేం చేస్తున్నావు? నిద్ర పట్టకుండా చేస్తా నువ్వేనా? చెప్పా, నువ్వేనా? ఎందుకు ఎందుకు అలా చేస్తున్నావు? ఈ బిడ్డ నీకు ఇష్టం లేదా? ఈ బిడ్డ నీకు ఇష్టం లేదా? ఇవన్నీ చంపేస్తావా? చంపేస్తావా? ఏం చేస్తావు? నలిపేస్తావా? చెయ్యితో అలా చూడండి, ఆ చెయ్యి ఎలా నలిపేస్తుందో చూడండి. అది సైతాను పిసికేస్తుందంట. చెయ్యిలో పిసికేసినట్టు పిసికేస్తావా? నా చెయ్యి పెడుతుండగా అరుస్తూ బయటకు వచ్చేస్తున్నాయి. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఈ బిడ్డ వంటలో ఉండి ఏం చేస్తున్నా? ఏం చేస్తున్నావు? ఈ బిడ్డ వంటలో ఉండి ఏం చేస్తున్నావు? ఈ స్త్రీ పట్టలోనికి ఈ స్టేజి మీద ఉన్న నోట్ తెరిచి అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. పట్టలోనికి అగ్ని గంధకములో, సుడిగాలి అగ్ని గంధకములో ఒంటిలో ఉన్న సర్పదురాత్మలు నిన్నే అగ్ని గంధకాల్లో కాలిపోతున్నా. నోరు తెరవా, అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. అగ్ని గంధకాలు ఈ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నా? ఈ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నా? ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నా? పొట్టలోనికి అగ్ని గంధకాలు. అగ్ని గంధకాలు. నలుగురు దూతలు ఈ స్త్రీని ఆవరించి ఉన్నారు. నలుగురు దూతలు నాలుగు వైపులో నుంచి ఈ స్త్రీ పొట్టలోనికి చేతులు పెట్టి దురాత్మల్ని బయటికి లాగుతున్నారు. ఈ ఒంట్లో ఉన్న దురాత్మలు పట్ట వరకు, గొంతు వరకు అగ్ని గంధకాలు. అగ్ని గంధకాలు కడుపంతా పిండేస్తుంది. పిండేస్తుంది. ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నా? ఏం చేస్తున్నా? ఈ బిడ్డను ఏం చేస్తున్నా? సుడిగుండాలు, 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 సుడిగుండాలు. ఒంట్లో ఉన్న దురాత్మలు బయటకు వచ్చేస్తున్నాయి. ఒంట్లో ఉన్న దురాత్మలు బయటకు వచ్చేస్తున్నాయి. నా చేయి పెడుతుండగా అరుస్తూ బయటకు వచ్చేస్తున్నాయి. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నా? ఏం చేస్తున్నావు? ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నావు? ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నావు? ఈ బిడ్డకి ఏ ఆరోగ్య సమస్యలు పుట్టించావు చెప్పు. ఈ స్తోత్రం చెప్పే సైతాన్ ఇది. ఈ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నా? ఈ బిడ్డకు ఏ ఆరోగ్య సమస్యలు పుట్టించావు? ఈ బిడ్డకు నొప్పులు పుట్టించి నువ్వేనా? నువ్వేనా? ఏ నొప్పులు పుట్టించావు? ఏ నొప్పులు? ఏ నొప్పులు పుట్టించా చెప్పు. కడుపు నొప్పి పుట్టించి నువ్వేనా? నోటితో చెప్ప. కడుపులో నొప్పి పుట్టించి నువ్వేనా? ఇంకేం చేస్తున్నా? ఎక్కడెక్కడ నొప్పులు పెట్టావు చెప్పు. కడుపులో కిడ్నీ దగ్గర నొప్పి పెట్టింది నువ్వేనా? నువ్వే పెట్టావా? ఇంకేం చేస్తున్నావు? ఇంకేం చేస్తున్నావు? నిద్ర పట్టకుండా చేస్తా నువ్వేనా? నోటితో చెప్పు సైతానా. నోటు తెరవా, చెప్పా. నువ్వేనా? ఎందుకు ఎందుకు అలా చేస్తున్నావు? ఈ బిడ్డ నీకు ఇష్టం లేదా? ఈ బిడ్డ నీకు ఇష్టం లేదా? ఇవన్నీ చంపేస్తావా? చంపేస్తావా? ఏం చేస్తావు? నలిపేస్తావా? చెయ్యితో అలా చూడండి, ఆ చెయ్యి ఎలా నలిపేస్తుందో చూడండి. అది సైతాను పిసికేస్తుందంట. చెయ్యిలో పిసికేసినట్టు పిసికేస్తావా? ఇంట్లో ఏం చేస్తున్నావు? గొడవలు నువ్వేనా పుట్టించేది? నువ్వేనా? నువ్వేనా గొడవలు పెట్టేది? చూడండి ఆ దయ్యం ఎలా మంటల్లో కాలిపోతుంది. ఒళ్ళంతా మంటలో, అగ్ని గంధకాల మంటలో. చూడండి దురాత్మ, చూడండి అగ్ని గంధకాల మంటల్లో కాలిపోతున్నా, కాలిపోతున్నా. ఏం చేస్తావు? ఈ బిడ్డ చంపాలనుకుంటున్నావా? చంపేస్తావా? ఇంకేం చేస్తున్నావు చెప్పు. ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నావు?
ఇంట్లో చేతబడి శక్తులు కలిగించే నువ్వేనా? నువ్వు చేతబడి దురాత్మవా? చూడండి ఆ దయ్యం ఎలా పిసికేస్తుందో చూడండి. చేతబడి దయ్యానివా నువ్వు చేతబడి దయ్యానివా? ఏం చేస్తావు చెప్పు? ఈ కుటుంబాన్ని ఏం చేస్తావు? ఈ కుటుంబాన్ని ఏం చేస్తావు? నాశనం చేస్తావా? చూడండి ఇది చేతబడి దురాత్మ ఎంత కోపంతో ఉందో చూడండి, ఎంత పగతో ఎంత ప్రతీకారంతో రగులుకొని ఉందో చూడండి. ఇక నీ టైం అయిపోయింది. నజరేటువంటి యేసుక్రీస్తు నామంలో ఇక టైం అయిపోయింది. గొంతు వరకు మంటలు ఎగచెమ్ముతున్నాయి. ఇక వాంతి రూపంలో మంటలు గొంతు వరకు ఎగచెమ్ముతుండగా ఇక వాంతి రూపంలో దురాత్మలు బయటకు వచ్చేస్తున్నాయి. మంటలు గొంతు వరకు ఎగచెమ్ముతున్నాయి. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా ఫాస్ట్గా. చూడండి ఈ సైతాన్ని విడిచేసి వెళ్ళిపోతుంది. చూడండి ఈ సైతాన్ని విడిచేసి వెళ్ళిపోతున్నా. పోవా నువ్వు పోవా. సైతాన్ చూడండి ఎట్లా సైకిల్ చేస్తుందో చూడండి. ఒక మనిషి అలా సైకిల్ చేస్తారండి? చేయడు. ఒక ఒంట్లో దయ్యాలు ఉంటే అలా సైకిల్ చేస్తారు. దురాత్మలు ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నాం. ఇక నజరేటువంటి యేసుక్రీస్తు నామములో ఇక ఇప్పుడే 4 దూతలు ఈ బిడ్డను ఆవరించి ఉన్నారు. 4 దూతలు ఈ బిడ్డ ఒంట్లో ఉన్న దురాత్మల్ని బయటికి లాగమని ఆజ్ఞాపిస్తున్నాను. దూతలారా లాగండి. లాగుతున్నారు. ఇక సైతాన్ని విడిచేసి వెళ్ళిపోతుంది. చూడండి విడిచేసి వెళ్ళిపోతుంది. ఆ చెయ్యి ఎలా షేక్ అవుతుందో చూడండి. చెయ్యి షేక్ అవుతుంది. చెయ్యి షేక్ అయిపోతుంది. బాడీ మొత్తం షేక్ అవుతూ అలాగే బయటికి రావాలి. బయటికి వచ్చేస్తున్నా యేసుక్రీస్తు నామములో విడిచేసి బయటికి వచ్చేస్తుంది. నోటి తెరవా. నోటి ద్వారా అది విడిచేసి బయటకు వచ్చి ఇక బయటికి రా. నోటి ద్వారా బయటకు వచ్చేస్తున్నా. నోటి తెరవా. పారిపోవాలనా? నోటి తెరవా. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా యేసుక్రీస్తు నామములో. నజరేటువంటి యేసుక్రీస్తు చేయబెడుతుండగా అభిషేకం, వాగ్ని అభిషేకం కాలిపోతుంది. దురాత్మ కాలిపోతుంది. బయటకు వచ్చేస్తుంది. నోటి ద్వారా బయటకు వచ్చేస్తుంది. విడిచేసి వెళ్ళిపోతుంది. అద్భుతం జరుగుతుంది. గట్టిగా చప్పలు కొట్టండి. గట్టిగా చప్పలు కొడుతుండగా ఈ సాతాను విడిచేసి వెళ్ళిపోతున్నాడు. అద్భుతాలు జరుగుతున్నాయి. అభిషేకం పనిచేస్తుంది. అద్భుతమైన అభిషేకం పనిచేస్తుంది. గట్టిగా చప్పలు కొట్టి ఉచ్చరించి గట్టిగా చెప్పండి హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టి చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. సే హల్లెలూయా. 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 ఒకసారి నడిచి ఇలా చెక్ చేసుకోండి అమ్మా. నడిచి ఒకసారి నడవండి అమ్మా. ఎస్ అభిషేకం ఇంకా పనిచేస్తుంది. నడవండి అమ్మా. ఫాస్ట్ నడవండి. ఎస్ మీ వాళ్ళంతా కూడా నొప్పులన్నీ కూడా విడిచేసి వెళ్ళిపోతున్నాయి. గట్టిగా చప్పలు కొట్టండి. మీరు చప్పలు కొడుతుండగా ఈ స్త్రీ నడుస్తుండగా అద్భుతాలు జరుగుతున్నాయి. బేతల్ టవర్ చర్చిలో బేతలు దేవుడు సందర్శిస్తున్నాడు. మళ్ళీ రండి అమ్మా. అభిషేకం చూడండి. అభిషేకం బిడ్డను ముట్టుచుంది. మీరు చప్పలు కొడుతుండగా ఇదే అభిషేకం మీ జీవితంలో పనిచేస్తుంది. ఇదే శక్తి మీ పైకి దిగి వస్తుంది. ఇవే అద్భుతాలు. చూడండి నడుస్తుండే కూడా చూడండి ఆ దయ్యం బయటకు వచ్చేస్తుంది. చప్పలు కొట్టండి అమ్మ, కొట్టండి. మీరు చప్పలు కొడుతుండగా చూడండి వాంతి రూపంలో చూడండి నడుస్తుండగానే బేతల్ టవర్ చర్చిలో నడుస్తుండగానే అద్భుతం జరుగుతుంది. కార్యం జరుగుతుంది. అభిషేకం దయ్యపు శక్తులన్నీ కూడా
కాలిపోతున్నాయి, అద్భుతములు జరుగుతున్నాయి. ఫాస్ట్గా దురాత్మ వారస్తు బయటకు వచ్చేస్తున్నా ఫాస్ట్గా. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో అద్భుతాలు జరుగుతున్నా. రా ఇంకా ఇంకా కొట్టండి, చప్పళ్ళు కొట్టండి. దయ్యాలు పోయేటప్పుడు గట్టిగా చప్పలు కొడితే మీ ఇంట్లో ఉన్న దయ్యాలు కూడా విడిచేసి బయటికి వచ్చేస్తున్నా, విడిచేసి బయటికి వచ్చేస్తాయి. అంధకార శక్తులు లయమైపోతున్నాయి, బంధకాలు తెగిపోతున్నాయి, బంధకాలు తెగిపోతున్నాయి, దుష్ట శక్తులు కాలిపోతున్నాయి. గట్టిగా చప్పళ్ళు కొట్టి ఉచ్చరించి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. సే హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకసారి కాళ్ళు చేతులు జాడించి చెక్ చేసుకోండి అమ్మా. కాళ్ళు చేతులు జాడించి ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్, కాళ్ళు చేతులు జాడించండి అమ్మా. చూడండి, అభిషేకం ఇంకా పనిచేస్తుంది ఆ మీద. కాళ్ళు చేతులు జాడించి చెక్ చేసుకోండి అమ్మా. ఇప్పుడు చేతులు జాడించండి అమ్మా. ఎస్, చేతులు జాడించండి. ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా? ఇప్పుడు ఎలా ఉందమ్మా మీకు? ఇప్పుడు ఎలా ఉందమ్మా? మంచిగా ఉందంటే ఇప్పుడు ఏం 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 తేడా కనిపిస్తుంది? ఏం చేంజ్ కనిపిస్తుందమ్మా? ఇదివరకు ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంటుంది? అంత నొచ్చే, కడుపు అంతా నొచ్చేది, ఇప్పుడు మీకు నొస్తుందా? లేదు. ఇప్పుడు మీకు నొస్తుందా? లేదు. వావ్. ఇది వరకు ఎలా ఉండేది? కాలు చేతులు బాగా లాగేది, గుంజేది. ఇప్పుడు మీకు కాలు చేతులు లాగడం కానీ గుంజడం కానీ అవుతుందమ్మా? లేదు. ఎన్నాళ్ళ నుంచి ఉందమ్మా? ఎన్నాళ్ళ నుంచి మీ కాలు చేతులు లాగేది, ఈ కడుపు అంతా కూడా నొచ్చేది ఎన్నాళ్ళ నుంచి అమ్మా? 10 ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. వినండి, 10 సంవత్సరాల నుంచి కాళ్ళు చేతులు కడుపంతా లాగేదంట, గుంజేదంట, కంటిన్యూస్గా ఉండేదమ్మా. కంటిన్యూస్ నొప్పి ఉండేది. ఇప్పుడు మీకు లేదు. కడుపులో లాగడం కానీ కాళ్ళు చేతులు గుంజడం కానీ లేదు, లేదు. గట్టిగా చప్పళ్ళు కొట్టి, గట్టిగా గట్టిగా చప్పళ్ళు కొట్టి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి, యేసయ్యకే మహిమ, యేసయ్యకే ఘనత, యేసయ్యకే ప్రభావములు. గట్టిగా చప్పళ్ళు కొట్టి చెప్పండి, హల్లెలూయా. Say hallelujah. Say hallelujah. 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 God bless you. Yes.